Today topic is drug interaction. Definition: when two drugs are given to the same patient, alternation of the effect of one drug by prior or concurrent administration of another drug. ఇక్కడ నేమ్లోనే చెప్తున్నారు. సో డ్రగ్ ఇంటరాక్ట్ అవుతుంది అంట. సో ఒకటే పేషెంట్కి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఇచ్చామనుకోండి, అది ఆ పర్సన్ సైమల్టేనియస్గా కానీ సీక్వెన్షియల్గా కానీ తీసుకున్నప్పుడు బాడీలోకి వెళ్ళి అక్కడ ఆ డ్రగ్ ఎఫెక్ట్ చేసేదాన్నే డ్రగ్ ఇంటరాక్షన్ అని అంటున్నాము. సో బాడీలోకి వెళ్ళాక అది డ్రగ్ ఇంటరాక్ట్ అవుతుంది. సో ఆల్రెడీ ఇంకొక డ్రగ్ తీసుకుంటాం. ఇక్కడ 2 డ్రగ్స్ అని మెన్షన్ చేశారు కదా. సో 2 డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆల్రెడీ ఇంకొక డ్రగ్ అండ్ ఇప్పుడు తీసుకుంటున్న డ్రగ్ రెండు కూడా ఇంటరాక్ట్ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ 2 ఉంటాయి: బెనిఫిషియల్ ఇంటరాక్షన్ అండ్ అడ్వర్స్ ఇంటరాక్షన్. సో ఇంటరాక్షన్ కూడా 2 టైప్స్: బెనిఫిషియల్ అండ్ అడ్వర్స్. సో బెనిఫిషియల్ వచ్చేసి సమ్ టైమ్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, లైక్ మనకు యూజ్ అయ్యేలాగా. ఏదైనా ఒక 2 ట్యాబ్లెట్స్ తీసుకున్నాం అనుకో, అప్పుడు మనకు తొందరగా ఫీవర్ తగ్గిపోవచ్చు, అది బెనిఫిట్ అవుతుంది. అడ్వర్స్ ఇంటరాక్షన్ అయితే దాని ఎఫెక్టివ్నెస్ డిక్రీజ్ అయిపోతుంది అనమాట. డ్రగ్ యొక్క ఎఫెక్ట్ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో డ్రగ్ ఎఫెక్ట్ తగ్గిపోతే టాక్సిసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో అది బాడీలోకి వెళ్ళాక టాక్సిసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో డిక్రీజెస్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ ఆర్ ఇంక్రీజెస్ ద టాక్సిసిటీ, ఇక్కడ ఆర్ ఉంటుంది, మర్చిపోకండి. అట్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఇంక్రీజెస్ ద ఎఫెక్టివ్నెస్ అండ్ డిక్రీజెస్ ద టాక్సిసిటీ. ఇది డ్రగ్ ఇంటరాక్షన్ క్లాసిఫికేషన్: బెనిఫిషియల్ అండ్ అడ్వర్స్ ఇంటరాక్షన్. నౌ కాజ్. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కాజెస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ మెడికేషన్, అంటే లైక్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాళ్ళంతటా వాళ్ళే సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటారు. సో ఈ డ్రగ్ తీసుకుంటే తగ్గిపోతుంది అన్నట్టు. అండ్ సెకండ్ వచ్చేసి సెమీ క్వాలిఫైడ్ మెంబర్స్. సో లైక్ ఆ డ్రగ్స్ గురించి అంతగా తెలియకపోయినా తెలిసినట్టు చెప్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ట్రీట్ చేసినా సరే అది కాజ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వితౌట్ మానిటరింగ్. సో దీస్ ఆర్ ద 3 causes ఆఫ్ డ్రగ్ ఇంటరాక్షన్. ఫస్ట్ వన్ ఈజ్ సెల్ఫ్ మెడికేషన్, అండ్ సెకండ్ వన్ సెమీ క్వాలిఫైడ్ మెంబర్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి వితౌట్ మానిటరింగ్ ద పేషెంట్. సో దీస్ ఆర్ ద మెయిన్లీ 3 causes ఆఫ్ ద డ్రగ్ ఇంటరాక్షన్. సైట్ ఆఫ్ ఇంటరాక్షన్ అంటే సైట్ ఆఫ్ డ్రగ్ ఇంటరాక్షన్ ఎక్కడ జరుగుతుంది, అందులో 2 టైప్స్: ఇన్ విట్రో అండ్ ఇన్ వివో ఏరియాస్. సో ఇక్కడ ఇన్ విట్రో అంటే అక్కడ అవుట్ సైడ్ ద బాడీ. సో డ్రగ్ ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఆ ఇంటరాక్షన్ వచ్చేసి బాడీకి అవుట్ సైడ్ చూపిస్తుంది. అట్ ద సేమ్ వే ఇన్ వివో అంటే అక్కడ ఇన్సైడ్ ద బాడీ. సో బాడీ లోపల ఏదైనా ఇంటరాక్షన్ చూపిస్తుంది. అండ్ ఇన్ వివోలో అగైన్ 2 టైప్స్: ఫార్మకోకైనెటిక్స్ అండ్ ఫార్మకోడైనమిక్స్. ఈ రెండింటి గురించి నేను ఆల్రెడీ ప్లేలిస్ట్లో వీడియో ఉంది, అక్కడ మీరు చూడొచ్చు. సో ఇది ఈరోజు క్లాస్ ఆఫ్ డ్రగ్ ఇంటరాక్షన్స్. అండ్ దీని నెక్స్ట్ కంటిన్యూ క్లాస్ ఫార్మకో విలిగెన్స్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.